హాయ్! హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ పెసలను ఆ విధంగా విసరడం అనేది చూస్తుంటే, మా చిన్నతనంలో కందులు, పెసలు, ఈ బొబ్బర్లు ఈ విధంగా చాలా పండేయి పంటలు. వాటిని ఎక్కువగా అట్నే కందులను వేయించి, కళాయిలో వేయించి, తర్వాత ఇట్లా ఇసురురాయి అంటారు దాన్ని. దాని మీద అట్లా చేసి ఆ పెసలు గానీ, ఆ కందులు గానీ ఆహ్, చాలా రుచికరంగా పప్పు గూడా చాలా రుచికరంగా ఉండేది. ఇప్పుడు యాంత్రీకరణ వచ్చిన తర్వాత ఏది తిన్నా గానీ అంత రుచి అనిపియట్లేదు. మా అమ్మ ఆ ఇసురాయిళ్ళు అవి నా చిన్నతనం నుంచి మా ఇంటి వద్దే ఉన్నాయి. వాటితో మా అమ్మ ఆ విధంగా పెసలను ఇసరడం జరుగుతుంది. ఆ ఇసిరినటువంటి పప్పు వండుకోవచ్చు. తర్వాత వాటితో మనకిష్టమైనటువంటి గారెలను కూడా చేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటాయి. ఆ విధంగా పాత రోజులను, పాత జ్ఞాపకాలను గుర్తు చేసినట్టుగా ఈ యొక్క సందర్భం అనేది ఉంది. మీలో ఎవరైనా ఆ రకంగా ఎనకటి రోజుల్లో అటువంటి వస్తువులను ఉపయోగించినట్లుంటే మీరు కామెంట్ చేయండి. ఇదైతే మీరు చూస్తున్నటువంటి ఆ దృశ్యము మా అక్క, బావ వాళ్ళు మా ఆత్మీయులు మా విలేజ్ రావడం జరిగింది. వచ్చినప్పుడు మా ఇంట్లోనే భోజనాన్ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. ఈ లోపల మా సహోదరుడు, "అన్నా వద్దొద్దు, మా ఇంట్లోనే నేనే చేస్తా. మనందరం కలిసి అందరం కలిసి మా ఇంటి వద్దే భోజనం చేద్దామని ఆ విధంగా మనవడైతే వంటని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం మా ఇల్లనమాట అది. ఈ మధ్య గోడలు అంతా సున్నం మంచిగా లేదని చెప్పి మొత్తం కలర్స్ అవి వేయడం జరిగింది. కొద్దిసేపు మా ఇంటి దగ్గర వాళ్ళు మా అక్క, బావ, పిల్లలు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మా సహోదరుడు, మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అక్కడ భోజనం సిద్ధపరిచారు. అక్కడ భోజనం చేయడం జరిగింది. ఆ రకంగా అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరే ఆ భోజనాలు సిద్ధం చేశారు. రాత్రి అక్కడే తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరే అక్క, బావ, పిల్లలు అందరం కలిసి ఆ రకంగా భోజనం సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడం జరిగింది. వారు మా ఇక్కడ ఢిల్లీ దగ్గరలో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. మా మధ్యలోకి రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ రకంగా అయితే మేమందరం కలిసి సరదాగా నిన్న రాత్రి అయితే కలిసి భోజనం చేయడం జరిగింది. సరదాగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా తమ అన్నదమ్ములు, అక్కలు, బావలు, చెల్లెళ్ళు, తెలిసిన వాళ్ళతో ఈ విధంగా చేయడం ద్వారా మానసికంగా కూడా మనం ఎంతో ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉండవచ్చు. మంచి సత్సంబంధాలు ఒకరినొకరు కలిగి ఉండటానికి ఇదొక నిదర్శనం. ఫైనల్లీ హ్యాపీ.